Right, welcome back to Big TV Digital Exclusive. Padma Awards పైన సీనియర్ హీరో నరేష్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అండ్ ఆ కమెంట్స్ లో ఏం చేశారంటే మా అమ్మ విజయ నిర్మల 46 సినిమాలకు దర్శకత్వం నిర్వహించారు. ఏకైక మహిళగా కూడా అంటే దర్శకురాలు ఏకైక మహిళా దర్శకురాలు కూడా ఆమెకి గుర్తింపు వచ్చింది. ఆమె గిన్నెస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. కానీ అమ్మకు పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదు. ఢిల్లీ స్థాయిలో పద్మ అవార్డు కోసం ప్రయత్నించాను కానీ పద్మ అవార్డు కోసం కేసీఆర్ కూడా స్వయంగా రికమెండ్ చేశారు. కానీ నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి భారత్ రత్న కూడా సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఇవ్వలేదు అని చెప్పారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటి వరకే పద్మ అవార్డుకు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు. అవార్డుల కోసం నిరాహార దీక్ష చేసినా తప్పు లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి అవార్డ్స్ సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఇవ్వలేదు, అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా ఇవ్వలేదు. అలా దాదాపు ఫస్ట్ దర్శకత్వంలో ఉన్న మహిళ 46 మూవీస్ కూడా దర్శకత్వం వహించారు. మా అమ్మకు కూడా ఇవ్వలేదు అని చెప్పారు. అయితే తను బ్రతికున్నప్పటి నుంచి చాలా ప్రయత్నించారు అవార్డు కోసం. కాకపోతే పద్మ అవార్డు కోసం ఇంకా పద్మభూషణ్ ఇవ్వాలి అని చెప్పి కూడా కేసీఆర్ కూడా రికమెండ్ చేసినప్పటికీ ఎవరు ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు పర్సనల్గా నరేష్ కూడా ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వాన్ని కూడా కించపరచడం లేదు. కాకపోతే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పి చాలా టాలెంటెడ్ మనుషులు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చేలాగా అవార్డు ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వట్లేదు అవార్డ్స్ అని అంటే దీనికి కారణం ఏంటి? ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి నేను కూడా చాలా రోజుల నుంచి పోటీ చేస్తున్నాను అండ్ పోరాడుతున్నాను. అయినప్పటికీ కూడా ఇలాంటి గుర్తింపు రాకపోయేసరికి చాలా నిరాశ చెందుతున్నాను అని చెప్పి అసలు చాలా అసంతృప్తి కూడా చెందుతున్నట్టు తెలుస్తోంది. అయితే సీనియర్ యాక్టర్ నరేష్ మనం చూస్తున్నట్లయితే వాళ్ళ అమ్మ కోసం ఈ అవార్డు కావాలి అని చెప్పి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాడని తెలుసు. అయితే ప్రయత్నించినప్పటికీ కూడా అసలు ఎటువంటి స్పందన కూడా గవర్నమెంట్ స్థాయి నుంచి లేదు. ఎందుకు పద్మ అవార్డు పైన సీనియర్ హీరో నరేష్ అంత సంచలనమైన కమెంట్స్ చేయాల్సి వచ్చింది అంటే దాదాపు అంటే వాళ్ళ అమ్మ అయిన విజయ నిర్మల 46 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆవిడ మొట్టమొదట దర్శకత్వం అంటే అన్ని మూవీస్కి దాదాపు 46 మూవీస్కి దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలకు కూడా ఆమెకి పేరు ప్రఖ్యాతులు గాంచారు. కాకపోతే ఆమె గిన్నెస్ బుక్లో కూడా చోటు సంపాదించుకుంది. ఏకంగా గిన్నెస్ బుక్లో కూడా సంపాదించుకున్నప్పటికీ పద్మ అవార్డ్స్ అంటే పద్మ అవార్డు కోసం కేసీఆర్ కూడా చాలా ప్రయత్నించారు, రికమెండ్ చేశారు కానీ ఇవ్వడం లేదు అని చెప్పి కూడా తెలిపారు. అలాగే నరేష్ నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా భారతరత్న ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలే మనం చూసుకున్నట్లయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఉన్నారు, చాలామంది టాలెంటెడ్ స్టార్స్ ఇప్పుడు పొలిటీషియన్స్గా కూడా నిలిచారు. అండ్ ఇంకా మీట కూడా స్టార్ హీరోస్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంకా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేయబోతున్నారు అని కూడా తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో అంత టాలెంటెడ్ ఇండస్ట్రీ అండ్ టాలెంటెడ్ వ్యక్తులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన గుర్తింపు రావడం లేదు. ఎందుకు ఇలా నిర్లక్ష్యం చూపుతున్నారు? చాలా వరకు అంటే ప్రతి ఒక్కరితో ఇది సాధ్యం కాదు. దాదాపు ఒక మహిళ అయ్యుండి దర్శకత్వం 46 మూవీస్కి చేశారు అంటే అదొక చిన్న విషయం కాదు. అలా చేసిన వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వకపోతే అది దేని కిందకి లెక్క వేసుకోవాలి అని చెప్పి కూడా నరేష్ చాలా విమర్శలు చెప్పారు. అయితే అసలు ఈ ఘటన పైన ఎందుకు ఇలాంటి కమెంట్స్ చేశారు అని అసలు నరేష్ ఈ ఘటన పైన ఎందుకు స్పందించారో అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, కోటి మొక్కలు నాటారా వాళ్ళకి ఇస్తున్నారు, అలాగే ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది. బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది. ఇంత అవసరమా అని ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఇవాళ మీరు అడిగినప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది. ఐ విల్ ట్రై ఎందుకంటే నాట్ యాజ్ అ సన్ బట్ యాజ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. చెప్పండి సార్. ఎందుకంటే మొన్న మధ్యలో వచ్చిన గ్లామర్ హీరోయిన్లకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. మన తెలుగు వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, అందులో అమ్మగారు ఒకరు. ఇది ఏం కారణమై ఉంటుంది సార్? అదే చెప్తున్నాను కదండి. ఇట్ ఇస్ అ వ్యాస్ట్ ఓషన్ ఒకటి. రెండోది అక్కడికి వెళ్ళేటప్పటికి దేర్ ఆర్ అంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఎ క్యాంపెయిన్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వే అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కాంట్రవర్సీ. బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళు ఎక్కడ గుడిసెలో ఉన్నా తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి టుడే యాజ్ యూ సెడ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు రీస్టార్ట్ దిస్ క్యాంపెయిన్.
అట్లీస్ట్ పోస్టుమస్గా మీరు ఎంజీఆర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకు భారత రత్న ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ రైట్. రామారావు గారు కాదు, చనిపోయిన తర్వాత ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఇంతవరకు రాలేదు. అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్న రాలేదు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్ రాలేదండి. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్ ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్. దే ఆర్ ఆల్ ఫిల్మ్ పీపుల్ హియర్, దే ఆర్ ఆల్ ఫిల్మ్ మీడియా హియర్. అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి. పోస్టుమస్గా కనీసం ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. On this stage, I beg you, not for my mother, but for the true soldiers, unsung soldiers అనొచ్చు వీళ్ళందరినీ కూడా. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెట్ us campaign. I will definitely campaign. This year I will take it up. Let us see how far we go. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. ఎస్, స్వయాన సీనియర్ హీరో అయిన నరేష్ కూడా ఆయన మాటల్లో విన్నాము మనం. ఎందుకు ఈ అవార్డు ప్రస్తావన వచ్చింది అని అంటే కేవలం అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా తను తెలిపినట్టు చెప్తోంది. అయితే మీడియా సభ్యుల ముందరే ఎవరెవరికో చెట్లు నాటినందుకు కూడా అవార్డులు ఇస్తున్నారు, కాకపోతే అసలు పని చేసిన వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు అని చెప్పారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా భారత రత్న ఇప్పటికీ ఇవ్వలేదట. మరి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా ఏమాత్రం స్పందించడం లేదు. కాకపోతే ఇంత టాలెంటెడ్ వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎవరు గుర్తించకుండా పద్మ అవార్డ్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకు ఇలా నిర్లక్ష్యం చూపిస్తోంది అని చెప్పి ప్రశ్నార్థకంగా ఒక చర్చనైతే క్రియేట్ చేశారు. ఇదే విషయంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బయటకు వచ్చే చాలా మంది సీనియర్ యాక్టర్లు కూడా ఇదే దానిపైన ఓటేసి అవును నిజమే, ఎంత టాలెంటెడ్ యాక్టర్స్, ఎంత పలు రోల్స్ చేసి కూడా వాళ్ళు గిన్నెస్ బుక్లో రికార్డులు ఎక్కినా కానీ పద్మ అవార్డ్స్ మాత్రం వీళ్ళకి దక్కట్లేదు అని చెప్పారు. అయితే ఇదే విధంగా వీళ్ళ అమ్మ అయిన విజయ నిర్మల కూడా 46 మూవీస్లో దర్శకత్వం వహించింది. అయితే ఏకైక మహిళగా కూడా గుర్తింపు చెందారు. అంటే దర్శకం వహించిన మహిళ, ఏకైక దర్శకురాలుగా కూడా తనకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ ఎవ్వరు గుర్తించలేదు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో అమ్మకు పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదు, దీనికోసం ఢిల్లీ స్థాయిలో పద్మ అవార్డ్స్ కోసం కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇదే నేపథ్యంలో కేసీఆర్ కూడా స్వయాన వచ్చి మరి తను వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ టాపిక్ పైన తను కూడా రికమెండ్ చేశారు పద్మ అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి. కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చూపిందంటే ఏమాత్రం పట్టించుకోలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను ఏ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం లేదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదా ఇంకెవరన్నా చెయ్యి దీని వెనకాల ఉందా అని చెప్పి కూడా చెప్పుకోవట్లేదు. ఎందుకు అంటే మెయిన్గా టాలెంటెడ్ వ్యక్తులు ఎవరైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారో, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, డైరెక్టర్స్ కానివ్వండి లేదంటే హీరోస్, వాళ్ళు పాత్రలు నటించి ఇది ఎవ్వరు చేయలేరు అనుకున్న ఇంపాసిబుల్ టాస్క్ని కూడా పాసిబుల్ చేసేదానికి ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సహకరిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో 46 జస్ట్ ఒక ఫీమేల్ ఉండి తను దర్శకురాలుగా పేరుగాంచినప్పటికీ తనకి ఏకంగా గిన్నెస్ బుక్ కూడా వాళ్ళు అంటే గుర్తించి ఈమె ఎగ్జాక్ట్గా టాలెంట్గా ఉంది, ఈమె టాలెంటెడ్ వ్యక్తి అని కూడా వాళ్ళు గుర్తించారు. అయితే దీని తర్వాత కూడా పద్మశ్రీ వాళ్ళు, పద్మ విభూషణ్ వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. ఇలా మా అమ్మకే కాదు చాలా మంది సీనియర్ నటులకు, దర్శకులకు అందరికీ కూడా, ప్రొడ్యూసర్స్కి కానివ్వండి ఎవరికి కూడా పద్మ అవార్డ్స్ కరెక్ట్గా రాలేదు. ఇదే క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. మరి ఎందుకు రాలేదు అని చెప్పి ఈ క్యాంపెయిన్ని నేను కొనసాగిస్తున్నాను. అయితే నిన్న మొన్న వచ్చిన హీరోలు హీరోయిన్లకి పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తున్నాయి, దానికి ఏమాత్రం నేను తప్పు చెప్పట్లేదు. కానీ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ యాక్టర్లకి వాళ్ళకి మాత్రం ఎందుకు గుర్తింపు రావట్లేదు, అది కూడా పద్మ అవార్డ్స్ ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారు అని చెప్పి దీనికోసం నిరాహార దీక్ష చేస్తాను లేదంటే క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తా అంటున్నారు. అయితే అసలు ఆయన మాటలో ఒకసారి ఏమన్నారో విందాం. దేర్ ఓన్ గోల్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. ఖచ్చితంగా బీజేపీ వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఈ పర్సనాలిటీ అని చూడకుండా వాళ్ళు ఏం చేశారు, కోటి మొక్కలు నాటారా వాళ్ళకి ఇస్తున్నారు, అలాగే ఇస్తున్నారండి. ఇప్పటికీ హోప్ ఉంది, బట్ ఒక డిజల్యూషన్మెంట్ కూడా ఉంది. ఇంత అవసరమా అని. ఖచ్చితంగా ఆ టైం వస్తుందండి. తెలుగు వాళ్ళు మనం అందరం కూడా మీ మీడియా సహకారంతో
ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ ఫర్ హర్. ఇవాళ మీరు అడిగినప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది. ఐ విల్ ట్రై ఎందుకంటే నాట్ యాజ్ అ సన్ బట్ యాజ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. చెప్పండి సార్. ఎందుకంటే మొన్న మధ్యలో వచ్చిన గ్లామర్ హీరోయిన్లకు కూడా పద్మ అవార్డులు దక్కాయి. మన తెలుగు వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, అందులో అమ్మగారు ఒకరు. ఇది ఏం కారణమై ఉంటుంది సార్? అదే చెప్తున్నాను కదండి, ఇట్ ఇస్ అ వ్యాస్ట్ ఓషన్ ఒకటి. రెండోది అక్కడికి వెళ్ళేటప్పటికి దేర్ ఆర్ సో, అంటే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు టేక్ క్యాంపెయిన్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వే అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీజేపీ గవర్నమెంట్ ఆర్ అదర్ గవర్నమెంట్స్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కాంట్రవర్సీ. బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళు ఎక్కడ గుడిసెలో ఉన్నా తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి టుడే యాజ్ యూ సెడ్ ఇస్ అ గుడ్ టైమ్ టు రీస్టార్ట్ దిస్ క్యాంపెయిన్. అట్లీస్ట్ పోస్టుమస్గా మీరు ఎంజీఆర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకు భారత రత్న ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ రైట్. రామారావు గారు కాదు, చనిపోయిన తర్వాత ఇచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఎంతవరకు రాలేదు. అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్న రాలేదు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్, రాలేదండి. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. వై ఐఎమ్ టాకింగ్ దిస్ ఇస్ ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్. దే ఆర్ ఆల్ ఫిల్మ్ పీపుల్ హియర్, దే ఆర్ ఆల్ ఫిల్మ్ మీడియా హియర్. అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి. పోస్టుమస్గా కనీసం ఇప్పుడు కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్. ఆన్ దిస్ స్టేజ్ ఐ బెగ్ యూ నాట్ ఫర్ మై మదర్ బట్ ఫర్ ది ట్రూ సోల్జర్స్, అన్సంగ్ సోల్జర్స్ అనొచ్చు వీళ్ళందరినీ కూడా. స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు, విజయనిర్మల గారు, వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లెట్ us campaign. I will definitely campaign this year. I will take it up. Let us see how far we go. నిరాహార దీక్ష కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు.